మనమేం చేయాలంటే ఆసక్తితో అపేక్షించాలి, వాటిని దేవుని యొద్ద అడగాలి. అర్థమైందా? కాలేదా? మళ్ళీ చెబుతా. చాలామంది మోకాళ్ళుని ఎప్పుడు ప్రార్థన చేసినా నా అప్పుల సంగతి ఏంది, నా ఉద్యోగం సంగతి ఏంది, నా వ్యాపారం సంగతి ఏంది, నా రోగం సంగతి ఏంది, అమ్మాయి పెళ్ళేంది, అబ్బాయి పెటాకులేంది. ఎప్పుడన్నా చూడు మోకాళ్ళు వేస్తే ఇదే హడావుడి, ఎప్పుడన్నా చూడు ఇదే ఏడుపు, అక్కడే దుఃఖం. అసలు నువ్వు మోకరించినప్పుడు ప్రత్యేకంగా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని, దేవా నీ సంఘములో నేను ఒక పాత్రగా వాడబడినట్లు, సంఘము క్షేమాభివృద్ధి పొందునట్లు దయచేసి నీ ఆత్మ వరములతో నన్ను నింపయ్యా అని అడిగే అలవాటు నీకుందా? అచ్చంగా వాటి కోసం కనిపెట్టి ప్రార్థన చేసే అలవాటు నీకుందా? ఇక్కడ ఏమన్నాడో తెలుసా పౌలు మహనీయుడు? ఒక్కసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఒకసారి చదవండి, చూడండి ఏముంది అక్కడ. ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అన్న ఒక్క మాట మళ్ళీ చదవండి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. అడగటం రెండు రకాలు ఉంది. ఆసక్తి లేకుండా అడగటం ఉంటుంది, ఆసక్తితో అడగటం ఉంటుంది. కొంతమంది అడుగుతారు, ఇట్లా చేయాలనుకుంటున్నాను, మరి ఏమన్నా ఇస్తావా? కుదిరిద్దా? ఇస్తావా? అయిద్దా? కుదిరిద్దా? మరి ఇస్తానంటే మరి నేను మరి చూడు ఏదన్నా అవకాశం ఉంటే. ఇది కూడా అడగటమే, కానీ ఇందులో నువ్వు ఇచ్చావు, లేకపోతే నీ తాత ఇంకొకడు అన్నట్టు ఉంటుంది. అలా ఉన్నప్పుడే ఇలాంటి డైలాగులు, ఇస్తావా? మరి ఏమన్నా చూస్తావా? అట్లా కాకుండా ఖచ్చితంగా వాని యొద్ద పొందాలి అనుకున్నప్పుడు, ఇంకా లేదు బ్రదర్, ఇక నువ్వు చేయకపోతే నాకు ఇంకా అవకాశం లేదు, ఇంకో ఛాన్సు లేదు, ఇంకో మార్గం లేదు, ఎట్లనన్నా కానీ నువ్వు ఎట్లనన్నా నా కోసం రిస్క్ చేసి, ఎట్లనన్నా కష్టపడి నువ్వు నా కోసం చేయాలా, ఇది కొంచెం అర్థం చేసుకొని కనపడ్డప్పుడల్లా అడుగుతా ఉంటా. ఇక ఇదే పని, ఈ మనిషి కనపడితే అదే పని, అడుగుడు. ఆసక్తితో అపేక్షించుట. ఆ మాట అండర్లైన్ చేసుకోండి మీ బైబుల్లో. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అని సేవకులకు చెప్తున్నాడా, సంఘానికి చెప్తున్నాడా? అమ్మ చెప్పండి అమ్మ, మీకు వందనాలు. సేవకులకి, విశ్వాసులకి, సేవకురాలకి అందరికీ వర్తిస్తుంది అది. అప్పులు తీర్చమని అపేక్షిస్తావు, ఏదేదో జరిగించమని అపేక్షిస్తావు, అవన్నీ మంచిదే, అవసరమే నీ భౌతిక జీవితానికి. కానీ నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఇతరులకు కూడా నీవు మేలుకరంగా ఉండునట్లు, నీవు చేతులు ఉంచినప్పుడు అవతలి వారి రోగాలు తగ్గిపోవాలి అంటే స్వస్థత వరము నీకు కావాలి. అక్క విను, అన్న విను, అర్థమైందా? శాలేమన్న చేతుల కోసం వెతకటము, శాలేమన్న చేతులు అయితే ఇంకొక దైవజనుడు చేతులు మన మీద ఉంచుకుంటే మనకు మేలు కలిగిద్ది అనేది అపేక్షించడం కాదు. చాలామంది కూటమి అయిపోగానే నా హస్తాల కోసం అపేక్షించి నిలబడతారు. యేసయ్య కోరిక, నా కోరిక ఏంటంటే మీ హస్తముల కోరిక ఇతరులు అపేక్షించినట్లు మీరు తయారగుట. అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. అది వద్దంటే కొడతారు, మీరంతా రివర్స్ అండి. సరే పర్వాలేదులే, కొట్టేసరికి అయిపోయింది కానీ నా పాయింట్ ఏంటంటే వరములను గూర్చి, కృపా వరములను గూర్చి ఇక్కడ మాట్లాడాడు. అందులో భేదమేమీ చూపక తనను ఆసక్తితో అడుగు వారికి తప్పక దేవుడు అనుగ్రహిస్తాడని కూడా ఉంది. ఈ మాట బైబిల్లో ఉంది. కాకపోతే సైతాను చేసే కుట్ర ఏంటంటే వాటి విషయంలో మనకు ఆసక్తి లేకుండా చేస్తాడు. అవి అసలు మనం పట్టించుకోకుండా వాటి విషయంలో మనం ఉదాసీనంగా ఉండేటట్టు చేస్తాడు వాడు. అది కుట్ర. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న రెండవ సంగతి, మొదటి సంగతి దేవుడు నిన్ను చెక్కున్నట్లు, నిన్ను ఇతరులకు వెలుగుగా నియమించినట్లు బలిపీఠం మీద నిన్ను నువ్వు సజీవ యాగముగా సమర్పించుకో అనేది మొదటి సంగతి అయితే, రెండవది దేవుడు నీకు అనుగ్రహించిన రెండవ ఈవి ఆత్మ సంబంధమైన కృపా వరములు, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే వరములు, వాటిని ఆసక్తితో అపేక్షించు. స్తోత్రం. ఏం చేయాలి? వాటిని ఆసక్తితో అపేక్షించినప్పుడు నీకు
దేవుడు స్వస్థపరచు వరం ఇవ్వచ్చు, ఆత్మల వివేచన ఇవ్వచ్చు, విశ్వాస వరం ఇవ్వచ్చు, బుద్ధివాక్య వరం ఇవ్వచ్చు, జ్ఞానవాక్య వరం ఇవ్వచ్చు, అద్భుత కార్యములు చేసే శక్తి ఇవ్వచ్చు, ప్రవచన వరం ఇవ్వచ్చు, నానావిధ భాషలు మాట్లాడి దేవుని మహిమపరిచి దేవుని మూలముగా మర్మములు పలికే వరం ఇవ్వచ్చు. అక్కడ చెప్పబడిన వరములలో నీవు అడిగినట్లయితే, ఆసక్తితో అపేక్షించినట్లయితే తప్పకుండా దేవుడు తన చిత్తానుసారముగా నీవు అడిగిన వరములను అనుగ్రహించుటకు శక్తివంతుడు. ఇది కూడా పరిశుద్ధాత్ముడే చేస్తాడు. అయితే ఇక్కడ నీ ఆసక్తి చూస్తాడు. అందులో అడిగేటప్పుడు మళ్ళీ పేరు తెచ్చుకోవాలని అడగొద్దు. స్వస్థత ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలిగితే నాకు మంచి పేరు వచ్చిందని అలాంటి ఉద్దేశాలు పెట్టుకొని దేవుణ్ణి అడగొద్దు. దేవుని సంఘము అభివృద్ధి చెందాలి, అన్యజనులు అనేకులు రక్షణలోనికి రావాలి అంటే దేవుని మాటలే కాదు, దేవుని శక్తి కూడా వాళ్ళు అనుభవించాలి. పౌలు మహనీయుడు అన్న మాటను ఎత్తిపట్టు. దేవా, నీ రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉందని నువ్వు చెప్పావు కాబట్టి నీ శక్తిని నా మీదికి పంపు ప్రభువా. ప్రవచన వరముతో నన్ను నింపు, ఆత్మల వివేచనతో నన్ను నింపు, విశ్వాసముతో నన్ను నింపు. దేవా, నాకు వరములు ఈ దేవా, నీ కొరకు నేను వాడబడాలి. నీ రాజ్య నిర్మాణములో నేను పాలిదానను కావాలి, పాలివాడను కావాలి, నీతో జత పని చేయాలి. దేవా, నీవు శక్తి పొందుకొని కార్యాలు చేసావు. అపోస్తలులకు కూడా వరములు ఇచ్చావు. వాళ్ళు కూడా నీ కొరకు వాడబడ్డారు. రోగుల్ని స్వస్థపరిచారు, దయ్యములను వెళ్ళగొట్టారు, మృతులను సజీవులుగా లేపారు, నానావిధ సూచక్రియలు మహత్కార్యాలు జరిగించారు. దేవా, మాకు కూడా ఇవ్వు. ఎందుకంటే ఆ దినములలోనే కదా అన్యజనులు, ఈ దినముల్లో కూడా అనేక మంది ఉన్నారు, నశించిపోతున్నారు. వారిని మేము రక్షించినట్లు దేవా నీ శక్తితో మమ్మల్ని నింపు, నీ వరములతో మమ్మల్ని నింపు అని అడగాలి. ఇది ఆసక్తితో అపేక్షించాలి అన్నాడు. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అంటే కోరుకోండి, కోరండి. ఏమంటే ధనాపేక్ష, లోకాపేక్ష, అపేక్షల గురించి మీరు విన్నారు కదా. ఈ ఆపేక్షలు ఏవి కాకుండా దేవుని వరములను గూర్చిన అపేక్ష కలిగి ఉండండి. నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను నీకేం చేయగోరుతున్నావు అని అడిగాడు ఎలీషాని. ఎలీషా అన్నాడు, వెండి బంగారాలు నాకు అక్కరలేదు, నీ మీదున్న ఆత్మలు 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని కోరుకున్నాడు. దేవుని ఆత్మని అడిగాడు. ఆ ఆత్మని పొందుకున్న తర్వాత ఏలియా చేసిన కార్యాల కంటే 2 కార్యాలు ఎలీషా చేశాడు. అంతేకాదు, ఎలీషా చనిపోయి సమాధిలో ఉంచబడితే ఆ సమాధిలో ఎలీషా శరీరం అంతా తొలగిపోయి ఎముకలే ఉన్నాయి. సంవత్సరం దాటిపోయింది, బాడీ మీద ఉన్న మాంసం అంతా పోయింది. ఎలీషా చనిపోయాడు. ఆ శరీరాన్ని ఒక గుహలో పెట్టారు. కేవలం ఎముకలు, అస్థికలు మాత్రమే మిగిలిన్నాయి. బాడీ అంతా అయిపోయింది. అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకడు చనిపోయాడు. ఆ చచ్చిపోయినాడు ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు, ఎందుకంటే యుద్ధం జరుగుతుంది, శ్మశానాన్ని తీసుకెళ్ళటానికి. కాబట్టి ఎక్కడ పెట్టాలని వెతికి ఎలీషా సమాధిలో తీసుకెళ్ళారు. ఆల్రెడీ ఎలీషా బాడీ అంతా అయిపోయి జస్ట్ ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకల పక్కన ఈ డెడ్ బాడీని దించారు. ఆ దించుతున్నప్పుడు ఆ డెడ్ బాడీ, ఆ మృతదేహాన్ని చచ్చినోడిని దించుతున్నప్పుడు ఆ ఎలీషా ఎముకలలో ఒక ఎముక తగిలింది. అంతే, చచ్చినోడు లేచి కూర్చున్నాడు. ఎలీషా ఎముకలలో కూడా అగ్ని. ఎందుకు? తను కోరుకున్నది అదే. నీ ఆత్మ నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి. నాకు దేవుని ఆత్మశక్తి కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, పరిశుద్ధాత్మ కావాలని కోరుకున్నాడు. ఎప్పుడన్నా ఆసక్తితో అడిగా. ఇప్పుడు నేను కూటంలో చెప్పా కదా, ఇంటికి పోయినాక సాయంత్రం ఖచ్చితంగా అడుగుతా, ప్రభా ఇలా ఏదో మొత్తుకొని చెప్పాడులే నాయన, మరి నాకు కూడా ఏదైనా వరం ఈ ప్రభా, అన్న చెప్పింది నిజమేగా, ఏదన్నా వరం ఈ ప్రభా, ఇస్తావా ఇవా ఏమో ఇచ్చా లేకపోతే లేలే, అప్పుల సంగతి మాత్రం చూడయ్యో, నీకు స్తోత్రం ప్రభా. ప్లీజ్ అడగండి, ఆసక్తితో అడగండి, అపేక్షతో అడగండి. దేవుని శక్తిని కోరండి, దేవుని బలాన్ని కోరండి, దేవుని అభిషేకాన్ని కోరండి. ఆమేన్. ఆ అభిషేకం నీ మీదికి వచ్చినప్పుడు అట్లా కూడా నువ్వు ఇతరులకు దీవెనగా మారిపోతావు.
మారిపోతావు. రోగులను నీవు తాకినప్పుడు స్వస్థత జరుగుతుంది. ఏ ఇంట్లోనైనా నువ్వు అడుగుపెట్టినప్పుడు అక్కడున్న శోధన తొలగిపోయి సమాధానం వస్తుంది. ఏ వ్యక్తి అయినా దయ్యము చేత పీడించబడితే విడుదల పొందుతారు. నువ్వు మాట్లాడినప్పుడు ప్రజలు ప్రభావితం అవుతారు. నువ్వు మాట్లాడినప్పుడు హృదయాలు పొడవబడితే అనేకుల రక్షణలో నీవు పరిగెత్తుతారు. అర్థమైందా? అవతలి వాళ్ళ మైండ్ సెట్లను కూడా వివేచించే శక్తి నీకు వచ్చింది. అదే దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు. మిమ్మల్ని మీరు ఒక్కోసారి మీరు ఏమనుకుంటారో కూడా నేను చెబుతాను చూడండి. అవునా? ఇంకొక అరగంట కూటం పెంచాను అనుకో, ఖచ్చితంగా మీ నడువులు లాగుతాయి తెలుసు నాకు. ఏమంటే మీరేమనుకుంటారు, అన్నా నడువులు అన్నా అని మీరు ఆత్మలు అనుకునే నాకు వినపడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆత్మల వివేచన. ఏ ఆత్మలు ఏమనుకుంటున్నాయో, ఏ ఆత్మలు ఈ సత్య సంబంధమైనవో, ఏ ఆత్మలు సత్య సంబంధమైనవి కానివో ఆ వివేచించే శక్తి నీకు వచ్చింది. అవతలి వాళ్ళ ఆంతర్యాన్ని ఇట్టే గుర్తుపట్టి చెప్పగలను, ఇది అలా అనుకుంటున్నావు అంటే మైండ్ పోయింది వాళ్ళకి. అరే నా ఆలోచన ఆ వ్యక్తికి ఎలా తెలుసు? ఆత్మల వివేచన వరం అది. ఎప్పుడన్నా అడిగా? ఈరోజు పట్టుబట్టి ఇక నుంచి అడుగు, మోకాళ్ళు వేసిన ప్రతిసారి. మరి ఆశ ఉందంటివి, ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఈవిగా మారాలని ఆశ ఉందంటివి. ఆశ తీర్చబడాలంటే ఇదిగో దేవుని యొద్ద పొందాలి. ముందు సమర్పించుకోవాలి. రెండవది దేవుని దగ్గర ఆపేక్షతో అడగాలి. మూడవది అయిపోయింది. మూడవది చెప్పి ఇక నేను ప్రార్థన చేస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏం చెప్పలేదు. మూడవది ఏంటంటే ఆత్మ ఫలము. ఆత్మ వరము ద్వారా సంఘానికి మేలు చేయొచ్చు. ఆత్మ ఫలము కూడా సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగపడుద్ది. అర్థమైందా? ఆత్మ ఫలము కూడా. దేవుడు నిన్ను ఒక అపోస్తలుడిగా, దేవుడు నిన్ను ఒక ప్రవక్తగా, ప్రవక్తినిగా, దేవుడు నిన్ను ఒక సువార్థికుడిగా, సువార్థికురాలిగా, దేవుడు నిన్ను ఒక కాపరికి సహకారిగా నిన్ను మార్చున్నట్లు నీవు బలిపీఠం ఎక్కవలసి ఉన్నది. దానివలన సంఘము సంపూర్ణ సిద్ధిలోకి వచ్చింది. దేవునికి స్తోత్రము. అది మొదటి ఉపయోగం. రెండవది దేవుని వరములను నీవు పొందుట ద్వారా అనేక మంది సంఘములోకి చేర్చబడతారు. సంఘములో ఉన్నవాళ్ళు కూడా విశ్వాసమందు వృద్ధి పొందుతారు, మేలు పొందుతారు. అందరి ప్రయోజనం కోసం అన్నాడు వరములు. అది అడుగు.